సినిమా చూసొచ్చి బయటికొచ్చి సమ్ 2 అవర్స్ అవుతుంది. సినిమా అంటే పీసీఎక్స్ నుంచి ఐ హావ్ టు కమ్ టు కంపల్లి అండ్ నా మొహంలో స్మైల్, బ్లష్ మాత్రం తగ్గట్లేదు. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నా. అంత ఆనందంతోనే ఉన్నా. సినిమా చూసి ఇంటికొచ్చి లంచ్ చేసి ఐ యామ్ రికార్డింగ్ దిస్ వీడియో అండ్ స్టిల్ ఐ యామ్ లాఫింగ్, బ్లషింగ్ బికాస్ ఎందుకంటే స్పైడర్ మ్యాన్ అంటే ఏదో జస్ట్ నార్మల్ ఫిల్మ్ కాదు. ఇట్స్ ఎ క్యారెక్టర్ దట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మీ సిన్స్ మై చైల్డ్‌హుడ్. వై దిస్ ఫిలిం ఈజ్ సో స్పెషల్ అంటే there are so many reasons. Everything lands with Spider-Man Brand New Day. One of the best MCU film, top 10 MCU film anta nenu. The best స్పైడర్-మ్యాన్ ఫిలిం ఆన్ పార్ విత్ శామ్ రైమీ ట్రయాలజీ. ఫిలిం ఏంటంటే స్టేక్స్ అనేవి చాలా గ్రౌండెడ్ చేసేస్తారు. సో ఇంతకుముందు మనం చూసిన స్పైడర్-మ్యాన్ ఫిలిమ్స్‌లో టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్‌గా యాక్ట్ చేసిన స్పైడర్-మ్యాన్ ఫిలిమ్స్‌లో ద స్టేక్స్ ఆర్ హై. హీ హ్యాస్ హెల్ప్ విత్ టోనీ స్టార్క్ ఈజ్ ఎ గాడ్ ఫాదర్. అంటే అవెంజర్స్ నుంచి హెల్ప్ ఉంటుంది. నో వే హోమ్‌లో ఏంటంటే ప్రీవియస్ స్పైడర్-మ్యాన్ వర్సెస్ నుంచి హెల్ప్ ఉంటుంది. బట్ దిస్ ఫిలిం దిస్ ఈజ్ ఏ సోలో స్పైడర్-మ్యాన్ ఫిలిం. ఎంసీయూలో ఉన్న క్యారెక్టర్స్ ఫిలింలో ఉన్నా కూడా దిస్ ఈజ్ ఎ ప్యూర్ సోలో స్పైడర్-మ్యాన్ ఫిలిం విచ్ గివ్స్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ టు ద కామిక్ బుక్ ఫ్యాన్స్, టు ద స్పైడర్-మ్యాన్ ఫ్యాన్స్, టు ఎంసీయూ ఫ్యాన్స్ మెయిన్లీ. ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడాప్షన్ ఆఫ్ కామిక్ బుక్ మూవీస్ అంటా నేను. సో వై దిస్ ఫిలిం స్టాండ్స్ అవుట్ అంటే ద మెయిన్ రీజన్ నేనేం చెప్తానంటే టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్. ఇంతకుముందు మనం చూసిన స్పైడర్-మ్యాన్ పర్ఫార్మెన్సెస్ లైక్ టోబీ మెగ్యూర్ కానీ, హీస్ ఎ ఫ్యాన్ ఫేవరెట్, ఎవ్రీ వన్ లవ్స్ హిమ్. అంటే ఆయన్ని టాప్ చేయాలంటే ఎవరి వల్ల కాదు అన్న ఫీలింగ్ ఉంటుంది జనాలకి. అండ్ దెన్ వీ హ్యావ్ ఆండ్రూ గ్యార్ఫీల్డ్స్ అమేజింగ్ స్పైడర్-మ్యాన్. చాలా స్వింగింగ్ సీన్స్ అనేవి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది ఆ టైంలో, 2012 ఆ టైంలో. అండ్ దెన్ నౌ వీ హ్యావ్ టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ అడాప్షన్. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎవర్ స్పైడర్-మ్యాన్ అడాప్షన్ వీ హ్యావ్ ఎవర్ సీన్. ఎందుకంటే ఐ పుట్ దిస్ ఫిలిం ఆన్ పార్ విత్ శామ్ రైమీస్ స్పైడర్-మ్యాన్ 2. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఉంటుంది స్పైడర్-మ్యాన్కి. చాలా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా గ్రౌండెడ్ ఉంటాయి, వెరీ సటిల్ ఉంటాయి, నాట్ ఓవర్ ది టాప్ ఉండవు, నాట్ బిలో పార్ ఉండవు. ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఈ ఫిలింతో టామ్ హాలండ్ అంటే ది బెస్ట్ స్పైడర్-మ్యాన్గా టోబీ మెగ్యూర్ దగ్గర ఉన్న క్రౌడ్ని తీసుకుని తన నెత్తి మీద పెట్టుకున్నాడు టామ్ హాలండ్. అయితే లిటరల్లీ పెట్టుకున్నాడు. నేను ఇందాక చెప్పినట్టు ది అదర్ బ్యూటిఫుల్ ఫ్యాక్టర్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ ఫిలిం అనేది ఇప్పుడు ఎంసీయూలో ప్రీవియస్గా ఉన్న సమ్ లాస్ట్ 4 to 5 years నుంచి వస్తున్న ఫిలిమ్స్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే వెరీ టూ మెనీ ఫిలిమ్స్, టూ లెస్ స్టోరీ, ఎవ్రీథింగ్ ఈస్ క్రౌడెడ్. అంటే యాంగ్జైటీ వస్తుంది సినిమా చూస్తున్న సేపు. నథింగ్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ టు అండర్స్టాండ్, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ టు అండర్స్టాండ్. అసలు ఏం గజిబిజిగా ఉంటుంది. బట్ with this film they understood the criticism. They're taking it very slow, very nice, very beautiful. సో అంటే ఈ ఫిలింతో ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వచ్చే ఎంసీయూ ఫిలిమ్స్కి ఒక మంచి సెటప్ ఉంటుంది, ఒక మంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంది. అది మోస్ట్ సస్పెన్స్. అండ్ ఎవ్రీ మార్వెల్ ఫ్యాన్ హూ లవ్స్ మార్వెల్ ఫిలిమ్స్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంది ఇందులో. దట్ విల్ సెట్ టైమ్ లైన్ ఫర్ ఫ్యూచర్ ఎంసీయూ ఫిలిమ్స్. దట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ డన్. సో ఇది ఒక రివ్యూ ఫార్మెట్లో ఉండట్లేదు. సో దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం దట్ యూ హ్యావ్ టు వాచ్. ద అదర్ రీజన్ వై స్పైడర్-మ్యాన్ స్టాండ్స్ అవుట్ అనేది ఏంటంటే వీ హ్యావ్ కాంబినేషన్ సీన్స్ విత్ ది పనిషర్తో సీన్స్ అయితే చాలా సటిల్గా, చాలా బ్లెండ్ అయింది సినిమాతో, ఆ స్టోరీలో బ్లెండ్ అయింది. ఏంటంటే లైక్ ఐ సెడ్ బిఫోర్, ఏ క్యారెక్టర్ కూడా ఇప్పుడు ఇంతకుముందు మనకి ఏంటంటే పనిషర్ స్పైడర్-మ్యాన్ ఇంటరాక్షన్ సీన్స్ మనం చూడలేదు ఇంతవరకు. ద ఫస్ట్ టైం అంటే ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు, వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్షిప్ ఏంటో ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు. బట్ స్టిల్ ద కాంబినేషన్ సీన్స్ విల్ బ్లెండ్ ఇన్ ద ఫిలిం అండ్ ఫీల్ సో బ్యూటిఫుల్. యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఫిలిం టేక్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇన్సోమానిక్ గేమ్ స్పైడర్-మ్యాన్ 2018లో వచ్చిన PS4 స్పైడర్-మ్యాన్ గేమ్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. అండ్ ఫర్ ఎ గాయ్ హూ ప్లేడ్ దట్ వీడియో గేమ్ అండ్ ఫర్ ద గాయ్ హూ వాచ్ దిస్ ఫిలిం ఆన్ స్క్రీన్ ఆన్ PCX, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే PS4 స్పైడర్-మ్యాన్ గేమ్ అనేది ది బెస్ట్ అడాప్షన్ ఆఫ్ స్పైడర్-మ్యాన్ అంట, బెస్ట్ స్టోరీ ఆఫ్ స్పైడర్-మ్యాన్ అంట నేను. ఎందుకంటే ద వే హీ ఫైట్స్, ద వే హీ కాంబాట్స్ ఇన్ దట్ గేమ్ ఈస్ పర్టికులర్లీ ఎవ్రీ స్పైడర్-మ్యాన్ ఫ్యాన్ వాంట్స్ టు విట్నెస్ దట్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్. సో దే టుక్ దట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆ గేమ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. అండ్ వీ కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ స్పైడర్-మ్యాన్ ఫ్యాన్ అనమాట.
everything comes together to make this a beautiful film. So that is another reason why this film stands out అనేది చెప్తాను నేను. సో దీస్ ఆర్ ద పాజిటివ్ పాయింట్స్. సో సినిమాటోగ్రఫీ బాగుంటుంది, ఎవ్రీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది. ఏదో జస్ట్ ఏంటంటే విఎఫ్ఎక్స్లా అనిపించదు, ఏదో జస్ట్ ఏంటి గ్రీన్ స్క్రీన్లో అస్సలు అనిపించదు. ద స్టేక్స్ ఆర్ నాట్ వెరీ బిగ్, నాట్ వెరీ లో, గ్రౌండెడ్. అండ్ అదేంటంటే ఒక గ్రౌండెడ్ స్పైడర్ మ్యాన్, ఒక స్ట్రీట్ లెవెల్ స్పైడర్ మ్యాన్ ఫిలిం చూస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే వీ సీన్ యానిమేషన్స్లో ఏంటంటే వీ సీజ్ పీటర్ పార్కర్ ఫైటింగ్ కింగ్ పిన్, వీ సీ పీటర్ పార్కర్ హ్యావింగ్ కన్వర్జేషన్స్ విత్ డేర్డెవిల్, పనిషర్ ఇన్ యానిమేషన్లో అంటే ఎక్స్మెన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వేర్ అండ్ దిస్ విల్ బి అ స్పాయిలర్ అండ్ ఐ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్ అవుట్, ఐఎమ్ సారీ. సో ఐ ఫ్యాన్ క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ కానీ, హల్క్తో ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ చెఫ్ కిస్ అన్నట్టు. అండ్ దట్ ఈస్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఫిలిం ఇస్. అండ్ ఏంటి ఇంత వాగుడు అవుతున్నావు సినిమా గురించి, ఇంత వాగుడు అవుతున్నావు, అసలు నెగిటివ్ ఏ లేదా అంటే, సో నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సినిమా అయిపోయినా వెంటనే అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ నెగిటివ్ పాయింట్ దిస్ ఫిలిం హ్యాస్. అండ్ దిస్ ఈస్ ఎ beautiful film every Spider-Man fan wants, every comic book fan wants, and this will be remembered for ages. నాకు తెలిసి నేను ఐ విల్ పుట్ దిస్ ఇన్ టాప్ 5 MCU ఫిలిమ్స్, టాప్ 5 Spider-Man ఫిలిమ్స్. ఫిలిం వాచింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ కామిక్ బుక్ ఫ్యాన్ కీప్స్ దిస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. ఫెంటాస్టిక్ ఫిలిం. అండ్ నా సజెషన్ ఏంటంటే, మీరు జస్ట్ బ్రాండ్ న్యూ డే ఇన్స్టాగ్రామ్లో హైప్ చూసి, రీల్స్ చూసి, జస్ట్ ఇంకా మీకు బ్యాక్ స్టోరీ తెలియకుండా ప్లీజ్ డోంట్ గో వాచ్ దిస్ ఫిలిం. వీ హ్యావ్ వెరీ గుడ్ థియేటర్స్. నాకు తెలిసి ఇట్ విల్ టేక్ ఏ వెరీ గుడ్ టైమ్ టు గో అవుట్ ఆఫ్ ది థియేటర్స్ ఈ సినిమా, ఎందుకంటే అంత బాగుంది ఈ సినిమా. టేక్ యువర్ టైమ్, వాచ్ ఎవ్రీ మూవీ దట్ యూ హ్యావ్ టు వాచ్ బిఫోర్ యూ వాచ్ దిస్ స్పైడర్ మ్యాన్ మూవీ. మీకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ జస్ట్ యూట్యూబ్లో 15 minutes చూసేసి వాట్ ఈస్ ద స్టోరీ అనేది, ప్లీజ్ డోంట్ గో అండ్ వాచ్ దిస్. అసలు ఆ జర్నీ, స్పైడర్ మ్యాన్ జర్నీ, మీరు శామ్ రేమీ స్పైడర్ మ్యాన్ ట్రయాలజీ చూడండి, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఆండ్రూ గార్ఫీల్డ్ ది 2 parts చూడండి. అండ్ దెన్ యూ హ్యావ్ టు వాచ్ స్పైడర్ మ్యాన్ జర్నీ ఫ్రమ్ Captain America Civil War, and then Avengers, and then when we have Homecoming, No Way Home, and Far From Home, ఇవన్నీ సినిమాలు చూసి then you watch Brand New Day, you will have the best ever experience, I promise you that. So నేను ఇలా మాట్లాడుతూనే ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ యాజ్ అ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ నాకు. అండ్ ఐ సీన్ యానిమేషన్స్, ఐ సీన్ అంటే 2002లో వెన్ ఐ సిట్ ఇన్ లీలామహల్ థియేటర్ ఇన్ విజయనగరం. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్. అంటే అంత పెద్ద అవుతున్న కొద్దీ ద ఫిలిం అడాప్షన్స్ ఏంటంటే కొంచెం డిసప్పాయింటింగ్గా రావడం స్టార్ట్ చేసేవి. సో దిస్ ఫిలిం has very good story, very good screenplay, very good action sequences, very good drama, very good emotions, and everything a Spider-Man fan wants to have in a film. So for a person who is growing up being a Spider-Man fan, this is a fan feast, ఒక ఫీస్ట్ అనమాట. ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాంటిది. అలాగని నార్మల్ ఆడియన్స్కి నచ్చదంటే డెఫినెట్లీ నచ్చుతుంది. చాలా బాగుంది సినిమా. అండ్ యూ హ్యావ్ టు వాచ్ ఎవ్రీ స్పైడర్ మ్యాన్ ఫిలిం దట్ హ్యావ్ రిలీజ్ అంటిల్ నౌ టు మేక్ ఇట్ ఏ క్లియర్, ఏ ప్రాపర్ డ్రామా అనమాట. అండ్ వీల్ హ్యావ్ రిఫరెన్సెస్ అండ్ యూ విల్ ఎంజాయ్ దోస్ రిఫరెన్సెస్. ఇఫ్ ఎట్ ఆల్ మనం ఆ సినిమాలు చూడకపోతే మనం కంప్లీట్గా ఎంజాయ్ చేయలేము అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఈ సినిమా కూడా ఒక ఫ్యూచర్ ఎంసీయూకి ఒక మంచి సాలిడ్ బేస్ సెట్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ ఫిలిం. ఇంతకుముందు మనం మాట్లాడుకునేది ఏంటంటే స్వింగింగ్ సీన్స్ కానీ, కాంబాట్ సీన్స్ కానీ, స్పైడర్ మ్యాన్ కాంబాట్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇన్సోమానిక్స్ PS4, PS5 గేమ్స్ గురించి మాట్లాడుకోం. వీల్ హ్యావ్ ఏ బెస్ట్ కాంబాట్ ఫర్ ఎ స్పైడర్ మ్యాన్ స్టోరీ. అండ్ స్వింగింగ్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకుంటే వీల్ హ్యావ్ ది అమేజింగ్ ఆండ్రూ గార్ఫీల్డ్స్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్, ది బెస్ట్ ఎవర్ స్వింగింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ Spider-Man Brand New Day is such a film where you have the best swinging scenes, the best mechanisms, the best combat scenes, the best story. But that is what Spider-Man Brand New Day is.
ప్లీజ్ వాచ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే వాచ్ ఇట్ ఇన్ ఏ 3D అయితేనే మీకు 4K కంటెంట్ స్క్రీన్ మీద వస్తుంది. ట్రై టు వాచ్ ఇన్ ఏ బెస్ట్ స్క్రీన్ పాసిబుల్. నేను విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చి ఐ వాచ్ ఇట్ ఇన్ PCX టు హ్యావ్ ది బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐ హ్యావ్ ది బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ స్పైడర్ మ్యాన్ ఆన్ ది బిగ్ స్క్రీన్. సో ట్రై టు సీ ఇన్ డాల్బీ స్క్రీన్స్, డాల్బీ ఐటమ్స్ కానీ, PCX కానీ, ఇలాంటి ఎపిక్ కానీ, ఇలాంటివి HDR బై బార్కో కానీ, ఇలాంటి స్క్రీన్స్లో చూడడానికి ట్రై చేయండి. This is once in a lifetime film. Try to watch in theaters as early as possible. Try to watch every Spider-Man film, every MCU film before watching this film. And that is it for today. Signing off. Bye.